శ్రీమాత్రే నమః. సుఖజనక సంవాదం. రాగం లేకుండా అహంకారం లేకుండా చేసే ఏ పనైనా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస, గృహస్థులకేమో హింసగానే కనిపిస్తుంది. రాజోత్తమ, మాయావృతుడై మాయామధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడుగా విరాగిగా ఎలా కాగలుగుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందినా మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతోంది. మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా? వెలిగించకుండా దీపం అన్నంత మాత్రాన చీకట్లు తొలగిపోతాయా? అలాగే శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి. మోహభ్రాంతి తొలగితేనే కదా ఆచరణలోకి వచ్చినట్లు అవుతుంది. మహారాజా, మరొక సంగతి, ఏ ప్రాణికి హాని చేయకుండా ద్రోహబుద్ధి ఉండదు కదా. ఎప్పుడూ పండితులు చెప్పేది ఇదే కదా. గృహస్థికి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం. విత్తేష రాజ్య సుఖేష సంగ్రామ జయేషణ. రాజుగా ఇవన్నీ నీకున్నాయి, మరి నువ్వు జీవన్ముక్తుడు ఎలా అవుతావు? చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు, సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు. స్వపరత్వం నీకు ఉంది. విదేహుడివి ఎలా అవుతావు? పులుపు చేదు కారం ఉప్పు రుచులన్నీ ఎరుగుదవు.